ఇప్పుడు రజనీ గారు ఉన్నారు, ఏమన్నా ముందుగానే సార్ నాకు అధికార ప్రతినిధితో సంబంధం లేదు, నేను యాజ్ ఏ లాయర్ నేను ఫైట్ చేస్తా అని చెప్పి చాలా డేరింగ్ వెళ్ళి ఫైట్ చేశారు. అటువంటి వాళ్ళు కావాలి, అటువంటి వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళాలి, అటువంటి వాళ్ళని ఒక స్థాయిలో నిలబడితే పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఉపయోగపడుతుంది. మహా అయితే ఇంకా ఆడపిల్లలకి రక్షణగా ఒక కవచంలాగా రజనీ గారు నిలబడతారు. అటువంటి వాళ్ళని కాపాడాలి కానీ అటువంటి ఒక పెద్ద స్థాయిలో ప్రొజెక్ట్ చేసే ఆ స్థాయిలో మన ఏదో సినిమాలో కామెడీలో సినిమాలో ఆర్టిస్టులు తీసుకొచ్చి వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చి ఇలాగే సింహాసనాల మీద కూర్చొని పెడితే మధ్యలోనే వెళ్ళిపోతారు. చెప్పండి నాగేశ్వరరావు గారు. లక్ష్మణరావు గారు, ఇంత మానవీయ కోణంలో మాట్లాడుతా మెడలో వేసుకున్న కండువ బరువెక్కిపోతుందేమో సార్. ఏ లేదు సార్, ఏశ్వరరావు గారు ఈ రోజున నేను అన్నదేనంటే తప్పులేదండి, నేను కరెక్ట్గానే మాట్లాడుతూ ఉన్నా. నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు, ఈ రోజున ఒక ఎంపీటీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఒక జడ్పీటీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఒక లారీ డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. నాకు తెలుసు ఈ రోజున కెమెరామెన్ కళ్ళు తాగిన కోతిలాగా ఆ మంత్రి మొత్తం ఇష్టం వచ్చినట్టు వాక్యాలు మాటలు మాట్లాడారు. దాన్ని అదుపు చేసే ఒక నైపుణ్యత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏ భాష మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తించి వివరించాడు. అది మీ జగన్మోహన్ రెడ్డి గొప్పతనము. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతారు, మీ 4 ఎంపీలు పార్టీ మారిపోతారండి. ఎవరు పార్టీ మారినా ఉండే సార్ జగన్మోహన్ రెడ్డి గారు బెదరుడు భయపడడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజలు నమ్ముకుని ఉన్నాడు, నాయకులు తయారు చేస్తాడు. అంతేగాని ఈ నాయకు అలాగైతే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము వదులుకోము, మాగంటే శ్రీనివాసరావు గారిని మేము వదులుకోము. చాలా పెద్ద పెద్ద బడా షాట్లు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వామీజీ దగ్గర దీక్ష తీసుకొచ్చారు. ఆయనలో కూడా శివతత్వం వచ్చేసింది అనుకుంటా నేను కూడా. రైట్, జగన్మోహన్ రెడ్డి శివతత్వం కాదండి. మొన్నటి వరకు మా ప్రభుత్వం గురించి మీరు మాట్లాడారు. ఏమైంది మీ ల్యాండ్ ఆర్డర్, ఏమైంది మీ పోలీసులు, ఏమైంది మీ హోమ్ మినిస్టర్, ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎందుకు పట్టుకోరన్నారు? ఈ రోజు ఏమైందండి అనిత గారు, మన స్టేట్మెంట్లు ఇస్తాం, ఒక్కొక్కరిని వదిలేయలేదు, తోలు చేస్తాం. ఎవరైతే మా పైన ఏ పేపర్లోని మా గురించి అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులు, మా పైన అసభ్యకరంగా పోస్టులు చేసిన వ్యక్తుల్ని తీసుకెళ్లి జైల్లో పెడతామనేటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదండి. లక్ష్మణరావు గారు ప్రమాణ స్వీకారమై 15 రోజులైంది. ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ప్రమాణ స్వీకారమై 15 రోజులైంది సార్, ఆగండి. ఒక్క రబ్బర్ స్టాంపు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. పెద్దబాబు ఆదేశించాలా, చిన్నబాబు ఆదేశించాలా, పెద్దబాబు చిన్నబాబు ఆదేశించాలా కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా పనిచేయలేడు, హోమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి కూడా పనిచేయలేడు. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. లక్ష్మణరావు గారు ప్రభుత్వం మీరు 15 రోజులు అసెస్ చేయలేరు. రావు గారు ఒక్క నిమిషం ఆగండి. 15 రోజులు అయిందండి, వాళ్ళ దృష్టికి వెళ్తుంది, వాళ్ళు రజనీ గారు తీసుకెళ్లారు కదా, వెళ్తుంది. కొంత బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. మీరు తోలు తీస్తాము తొక్క తీస్తామని చెబుతున్నారు. ముందర రాష్ట్రానికి రండి. రాష్ట్రంలో లేరు మీరు, ఎక్కడ బెంగళూరు అటు ఇటు వెళ్ళి తిరుగుతున్నారు మీ నాయకులు. మీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత మిగిలిన ఇప్పుడు మీరు చెప్పిన 2 మాటలు దాని గురించి చెప్పడం. వాళ్ళ నాయకుడే లేడు మొత్తం, నాయకు ఇంకా వేరే ఎక్కడ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం రాష్ట్రం నుంచి పారిపోయారు. వాళ్ళు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఇప్పుడు బాలకోటే గారు మొత్తం 33,600 కోట్ల రూపాయలండి సివిల్ సప్లైస్ ద్వారా చేసిన అప్పండి. 33,600 కోట్ల రూపాయలు స్వయంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ నారాయణ మనోహర్ గారు చెప్తున్నారు. సో ద్వారంపూడి ఇన్వాల్వ్మెంటు గురించి మాట్లాడుతూ దాంతో చాలా డీటెయిల్డ్ హోంవర్క్ చేసుకుంటూ వస్తున్నారు. గవర్నమెంట్ ఏమీ కిమ్మిన్నాస్తిలాగా ఏం కూర్చోలేదు, అందరూ కూడా ఎవరి శాఖలు వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. అండ్ బ్యూటీ ఏంటంటే ఈసారి ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో మంత్రులు ఏంటంటే వాళ్ళ బాధ్యతలు వాళ్లే నిర్వహించేలాగా ఒక సౌకర్యం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, ఇదివరకట్లా కాకుండా. సో వాళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నారు, ఎగ్జామిన్ చేస్తున్నారు, అవసరమైన చోట చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇస్తున్నారు. ఇదే అప్రిషియబుల్. సో ఇప్పుడు మొత్తం 33,600 కోట్ల రూపాయలు అప్పు చేసిన అప్పు ఎక్కడికి పోయింది ఈరోజు? దీన్ని తేలుస్తారా, లేకపోతే లాస్ట్ టైము చేసి